హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీ అండ్ ట్విన్నీ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు అయితే మేము బయటకు వెళ్ళబోతున్నాము పార్క్కి. కర్నూలులో రీసెంట్గానే ఓపెన్ చేశారు ఆ పార్కు. మేము కూడా అయితే ఇంతవరకు వెళ్ళలేదు, మేము ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాము. పార్క్ అయితే చాలా బాగుంటుందంట. సో నేను వెళ్తున్నాను, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తున్నాను. పార్క్ అంతా ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. సో పదండి వెళ్ళిపోదాం. ఇంకా పార్క్కి అయితే మేము వెళ్ళిపోయామండి. సో చిల్డ్రన్స్ పార్క్ ఇక్కడికైతే వచ్చేసాము. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. సండే రోజు వెళ్ళాము. వీకెండ్ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా క్రౌడ్ ఉంటుంది. సో వీకెండ్ కాకుండా వీక్ డేస్లో వెళ్ళటమే బెటర్ అనిపించింది ఎక్కడికైనా సరే. సో టికెట్స్ కూడా దొరకలేదు, చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. మాకు కూడా దొరుకుతుందో లేదో అనేసి అయితే అనుకున్నాము. వాళ్ళకు కౌంట్ ఇన్ని అని ఉంటుందంట డైలీ. సో అంతవరకు మాత్రమే టికెట్స్ ఇస్తారు. సో కౌంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే ఇంకా క్లోజ్ చేసేస్తారు టికెట్ కౌంటర్ అనేది. మాకు దొరుకుతుందో లేదో అని చెప్పేసి తనైతే వెళ్ళి ట్రై చేశాడు. ఇంకా లక్కీగా టికెట్ అయితే దొరికింది. ఇంకా వెళ్ళిపోయాము పార్కులోకి. వెళ్ళిపోగానే ఇక్కడ స్టార్టింగ్లో యానిమల్స్ అయితే ఉన్నాయి ఫుల్ లైటింగ్ తోటి. పిల్లలు వాటిని చూస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళకు కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా, సో ఈ లైటింగ్ ఇవన్నీ వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడము. పార్క్ అంటే మొక్కలు అలాగే వాకింగ్ చేయడానికి కొంచెం ప్లే ఏరియా అలానే ఉంటాయి కదా. సో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. సో పార్క్ అయితే మొత్తము గ్లో అవుతుంది చూడండి లైటింగ్ తోటి. పార్క్ అయితే చూడటానికి మాత్రం చాలా బాగుంది. సో మనం కళ్ళతో చూడగలిగిన దాన్ని కెమెరాతో అయితే ఖచ్చితంగా క్యాప్చర్ చేయలేము. కళ్ళతో చూడటానికి మాత్రం చాలా బాగా అనిపించింది. మనం కళ్ళతో చూసేది, మనం లైవ్ లో చూడటానికి అయితే పార్క్ చాలా బాగుంది. సో కెమెరాలో అయితే క్యాప్చర్ అవ్వలేదు సరిగ్గా, ఫుల్ లైటింగ్ ఉంది కదా. సో అదంతా కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ అవ్వదు, కళ్ళతో చూస్తేనే బాగుంటుంది. సో మీకు కూడా చూపిద్దాము అన్నట్టుగా వీడియో అయితే తీసాను. ఇక్కడైతే ఇంకా మొత్తం రోజ్ ప్లాంట్స్ పెట్టారు చూడండి, కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, పర్పుల్ అండ్ పింక్ కలర్ లో. సో రోజ్ గార్డెన్ లాగా మొత్తం రోజెస్ అయితే పెట్టారు ఇక్కడ. ఇక్కడ ఎంత బాగా కలర్స్ చేంజ్ అవుతున్నాయో చూడండి. ట్రీకి కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అది చూడండి ఎంత బాగా కలర్స్ చేంజ్ అవుతున్నాయి కదా. ఫుల్ బ్రైట్ గా వెలిగిపోతుంది అసలు పార్క్ మొత్తము. వాకింగ్ చేయడానికి కూడా స్పేషియస్ గానే బాగా ఉంది మొత్తం అంతా. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఎక్కువగానే ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు, పెద్దలు బాగా వాకింగ్ చేసుకోవచ్చు. మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వటానికి కూడా పార్క్ అయితే చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంది పార్క్ కూడా. సో వాకింగ్ చేసుకోవటానికి, పిల్లలు ఆడుకోవటానికి, అలాగే రిలాక్స్ అవ్వటానికి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు బాగా జంప్ చేస్తున్నారు. వీళ్ళు జంప్ చేసి బాగా ఆడుకుంటున్నారు. అవి అందరేమో కూర్చొని బాగా రిలాక్స్ అవుతున్నారు. అక్కడ వీళ్ళు మాత్రం బాగా జంప్ చేస్తున్నారు. వీళ్ళకి బాగా నచ్చింది ఆ గేమ్, జంప్ చేసి ఆడుకోవటము. ఇంకా పిల్లలతో పాటు వాళ్ళ డాడీకి కూడా జంప్ చేస్తూ తను ఆడుకుంటూ వాళ్ళను ఆడిస్తూ ఉన్నాడు. పిల్లలతో పాటు మనం కూడా ఆడాల్సి వస్తుంది. వాళ్ళను ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళతో పాటు మనం కూడా ఆడాల్సిందే. సో మా హస్బెండ్ అయితే యాక్చువల్గా కామ్గా ఉంటారు. ఇంకా పిల్లల్ని ఆడిపించడానికి తను కూడా సో యాక్టివ్ అయిపోయాడు. తను కూడా యాక్టివ్ అయిపోయి వాళ్ళని కూడా బాగా ఆడిస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి స్పేసే లేదండి. ప్రశాంతంగా జారటానికి అయితే అస్సలు ఖాళీనే లేదు. చాలామంది ఉన్నారు పిల్లలు. అసలు పిల్లలు ఆడుకోవటానికి కూడా స్పేస్ లేదు. వీకెండ్ వెళ్ళాం కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లలు అయితే ఆడుకోలేకపోయారు. సో కొద్దిసేపు అలా ఆడుకున్నారంతే. ఖాళీగా ఉంటే పిల్లలు ఆడుకోవటానికి బాగుంటుంది. సో క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు సరిగ్గా ఆడుకోలేకపోయారు. సో కానీ పార్క్ మాత్రం అయితే బాగా తిరిగి చూసి బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఆడుకోవటానికి మాత్రం మనకు ఖాళీ లేదు అక్కడ. సో కొద్దిసేపు అయితే అలా ఆడుకున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దాం అనేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫుడ్ కూడా మనకు పార్క్ లోపల అవైలబుల్గా ఉంది. అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. సో స్టాల్స్ అయితే గోబీ నూడిల్ అలా దానికి ఒక స్టాల్, పిజ్జా బర్గర్స్కి ఒక స్టాల్, పానీపూరికి ఒక స్టాల్, అలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మేము స్పైసీగా నూడిల్ అండ్ గోబీ ట్రై చేద్దామని అయితే తీసుకున్నాము. ఎంత స్పైసీగా ఉందో కానీ పిల్లలు కూడా తింటున్నారు వాళ్ళు. మనం ఇంట్లో పెట్టే ఫుడ్ అయితే పిల్లలకి అస్సలు నచ్చదు. కొద్దిగా స్పైసీగా ఉన్నా సరే అస్సలు తినరు వాళ్ళు.
కానీ ఇలా బయట తినే ఫుడ్ ఎంత స్పైసీగా ఉన్నా వాళ్ళు లైక్ చేస్తారు తినడానికి. అదేంటో మరి అర్థం కాదు. ఇంట్లో ఫుడ్ అయితే నచ్చదు. మనకు కూడా అంతే. ఇంట్లో ఫుడ్ పెద్దగా వెళ్ళదు లోపలికి. బయట ఫుడ్ అయితే హ్యాపీగా తినేస్తాము. ఇంకా టేస్ట్ సూపర్ అని అయితే చెప్పలేను కానీ పర్లేదు, నార్మల్ గానే ఉంది గోబీ అయితే. పిల్లలు ఇలాంటి ఫుడ్ తినకుండా ఉండాలంటే మనం కూడా తినడం మానేసేయాలి. మనం తింటే వాళ్ళకు అలవాటు అవుతుంది, వాళ్ళకు ఫేవరెట్ కూడా అయిపోతున్నాయి. ఇంకా ఇక్కడైతే నూడిల్స్ ట్రై చేస్తున్నాను. నూడిల్ అయితే చాలా స్పైసీగా ఉంది. పిల్లలు తినలేకపోయారు, అది చాలా స్పైసీగా ఉంది. నేనే తినలేకపోయాను, ఇంకా వాళ్ళైతే అసలే తినలేదు. ఇంకా కొద్దిగా తినేసి అలా వాటర్ బాటిల్ పట్టుకొని వాటర్ తాగుతున్నారు, బాగా కారంగా ఉంది కాబట్టి. అక్కడ లోపలికి వెళ్ళలేదు కానీ తనేమో లోపలికి వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు బాగా దూరం వెళ్ళిపోతుంటారు. ఇంకా లాస్ట్లో ఇక్కడైతే నేను పావు బజ్జీ ట్రై చేశాను. పావు బజ్జీ అంటే నాకు చాలా ఇష్టము. టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దామని అయితే చూశాను. అస్సలు బాగాలేదు పావు బజ్జీ, అనవసరంగా తీసుకున్నాను అనిపించింది. అండి సో చూసారు కదా పార్క్ అయితే. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళబోతున్నాము. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసి పిల్లలకైతే ఫుడ్ తినిపించుకోవాలి కదా. సో చిట్టి వెళ్ళిపోదామా ఇంటికి? పోదామా? పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు అస్సలు రావడానికి ఇష్టపడట్లేదు ఇంటికి. వెళ్ళిపోదామా నాన్న? ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.